నమస్తే ఫ్రెండ్స్. ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు అది ఎంత టైంలో మనం క్లియర్ చేయాలి? 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్. ఒక నిర్ణీత టైంను, సరైన టైంను మనం కనుక ఆ లోపు మనం ఛేదించకుంటే చాలా క్వాలిటీ టైం మనం కోల్పోవాల్సి వస్తుంది. దానికి అనుగుణంగానే మనం ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ బి అదేవిధంగా సైమల్టేనియస్గా ముందుకు వెళ్తూనే ఉండాలి. చాలా సంవత్సరాల నుండి చదువుతున్నాం, ముందుకెళ్తున్నాం, వెనక్కి వస్తున్నాం, ఏమీ అర్థం కాకుండా ఉంది. ప్లాన్ బి కంపల్సరీగా ఉండాలి. ఏ విద్యార్థికైనా, ఏ వ్యక్తికైనా. ఒక వ్యవస్థను, వ్యక్తులను నమ్ముకుంటూ మనం ఒకటే మూస ధోరణిలో పోతే మనం మంచి టైము, చాలా గొప్పగా ముందుకు పోయే టైము మనం కోల్పోవాల్సి ఉంటుంది. ఆ టైం కోల్పోకుండా ఉండాలంటే ప్లాన్ బి కంపల్సరీగా మనం ముందుకు పోవాల్సి. లక్ష్యాన్ని కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆపైనా సరే మనం ఇంకో లక్ష్యం వైపు వెళ్ళాలంటే ఓవరాల్గా లక్ష్యాన్ని ఛేదించడానికి ఖచ్చితమైన బ్రేకులైనా తీసుకోవాలి. లేకుంటే మనకు అసలు ఈ రూపం కనబడుతుందా, లక్ష్యం రూపం కనబడుతుందా, ముందుకు వెళ్తుందా లేదా అనేది చూసుకుని ప్లాన్ బి కంపల్సరీగా ఉండాలనేది ఓవరాల్గా చెప్పబోయేది.